మురళీ రవము హెచ్చే మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీ రవళీ మ్రోగుతుంది మురళీ రవళీ మ్రోగుతుంది కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీ రవళీ మ్రోగుతుంది మురళీ రవళీ మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీ రవళీ మ్రోగుతుంది 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 ओम शांति। मीठे बच्चे, संगम युग पर बाप आए हैं तुम बच्चों की दिल व जान से सेवा करने। अभी यह ड्रामा पूरा होता है, तुम सबको वापस घर चलना है। మధురమైన పిల్లలు, సంగమ యుగంలో తండ్రి వచ్చారు పిల్లలకు హృదయపూర్వకంగా సేవ చేసే కోసం. డ్రామా పూర్తి అవుతూ ఉన్నది, అందరూ ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ప్రశ్న, अभी तुम बच्चों की कर्मातीत अवस्था हो नहीं सकती, अंत में ही होगी, क्यों? పిల్లలకు ఇప్పుడు కర్మాతీత అవస్థ ఇంకా రాదు, అంతిమంలోనే వస్తుంది. ఎందుకని? क्योंकि तुम आत्मा जब कर्मातीत बनो तो तुम्हें पावन तत्वों का बना हुआ शरीर चाहिए. ఎందుకంటే ఇప్పుడే మనము ఆత్మ కర్మాతీత అయిపోయినాము అంటే నెక్స్ట్ మనకి పావన తత్వాలతో కూడిన శరీరం కావాలి. అభితో ఏ పాంచతత్వ పతిత్ హై, ఇప్పుడు ఇంకా ఈ పంచతత్వాలు పతితమైనాయి.
जब तत्व पावन बने तब कर्मातीత అవస్థ हो. ఎప్పుడు ఈ పంచతత్వాలు పావనమైపోతాయో అప్పుడే కర్మాతీత అవస్థ వస్తుంది. तुम बच्चे जब पूरे पावन बन जाएगा तो यहाँ रह भी नहीं सकते. పిల్లలు ఎప్పుడు పూర్తిగా పావనమైపోతారో వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండరు. పావన్ బనేతో పావన్ దునియా మే పావన్ శరీర్ చాయే. పిల్లలు పావనమైపోయినారు అంటే పావన ప్రపంచంలో పావన శరీరం కావాలి. इसलिए अब हाफ कास्ट हो, अंत में तुम्हारा पूरा बुद्धि योग जम जाएगा, तुम पावन बन जाएगा. అందుకే ఇప్పుడు మనము సగమే అయినాము. అంతిమ సమయంలో పూర్తిగా మన బుద్ధి యోగము బాబా జటలో జోడిస్తాము, పావనమైపోతాము. తుమారే సబ్ వికర్మ వినాశ్ హోంగా. మనవన్నీ వికర్మలు వినాశమైపోతాయి. తుమారీ కర్మాతీత అవస్థ హో జాయేగా. పిల్లలకు కర్మాతీత స్థితి ప్రాప్తి అవుతుంది. गीत. दूर देश के रहने वाला आया आज पराई देश में. ओम शांति. दूर के रहने वाले मुसाफिर, जिस मुसाफिर को सभी मनुष्य मात्र अथवा जीवात्माएं याद करती है जरूर. దూరంలో ఉండేటటువంటి ఈ ప్రయాణికుడికి మనుషులందరూ జీవాత్మలందరూ కూడా తలంపు చేస్తూ ఉంటారు తప్పనిసరిగా. వాస్తవమే సభీ జీవాత్మాయే ముసాఫిర్ హే. వాస్తవానికి జీవాత్మలందరూ కూడా ప్రయాణికులే అయినారు. जैसे बाप को परमधाम से आना पड़ता है वैसे तुम बच्चे भी परमधाम से आते हो. ఎట్లా తండ్రి పరంధామం నుంచి వచ్చారో పిల్లలు మనం కూడా పరంధామం నుంచి వచ్చినాము ఇక్కడ పాత్ర చేసేదానికోసం. मुझे तो सारे कल्प में एक बार आना होता है. కల్పం అంతటిలో బాబా ఒకేసారి వస్తారు. इस कारण मुझे कहते हैं రీఇన్కార్నేషన్. అందుకే తండ్రికి చెప్తారు పునః అవతరణ అని చెప్తారు. तुम एक बार यहाँ आते हो फिर यहाँ ही పునర్జన్మ లేతే रहते हो. మనం ఒక్కసారి పరంధామం నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాము. एक ही बार बच्चों को पास बच्चों की दिलवा जान सिकवा प्रेम से సేవా करने आता हूँ. బాబా సంగమ యుగంలో పిల్లల కోసం వస్తారు. పిల్లలకి మనస్ఫూర్తిగా ప్రేమగా సేవ చేసే కోసం వస్తారు. बाप को तो सब बच्चे प्यार है ना, ऐसे कोई बाप नहीं जिसको बच्चे प्यार नहीं होगा. తండ్రి అంటే తండ్రికి పిల్లలపైన ప్రీతి ఉంటుంది. అటువంటి తండ్రి ఎక్కడా ఉండరు. పిల్లలపైన ప్రీతే లేనటువంటి తండ్రి ఉండరు. बच्चों को बाप से वैसा मिलता है वह है हद का बाप, यह है बेहद का बाप. పిల్లలకు తండ్రి నుంచి ఆస్తి దొరుకుతుంది. అక్కడ హద్దు తండ్రి ఆస్తి ఇస్తాడు, ఇక్కడ బేహద్దు తండ్రి ఇస్తూ ఉన్నారు. ఏ కోయి నహీ జాంతా కి బాప్ కబ్ ఆయేగా. అయితే మనుషులకి ఇది తెలియదు, తండ్రి ఎప్పుడు వస్తారు. బాప్ कहते हैं मीठे बच्चे अब డ్రామా పూరా హోతా హై వాపస్ చల్నా హై. బాబా చెప్తారు మధురమైన పిల్లలు డ్రామానే పూర్తి అవుతూ ఉన్నది, వాపస్ ఇంటికి వెళ్ళాలి. రాస్తా కోయి భీ జాంతే హీ నహీ హై. ఈ దారి గురించి మనుషులకెవ్వరికీ తెలియదు. కహ్ దేతే హై వైకుంఠవాసి హువా పార్ నిర్వాణ్ గయా. ఎవరైనా శరీరం వదిలితే వైకుంఠవాసి అయినారు లేదా వాళ్ళు నిర్వాణ వెళ్ళిపోయినారు అంటారు. అభి తుమ్ జాంతే హో బీచ్ మే కోయి భీ వాపస్ జా నహీ సక్తే. అయితే ఇప్పుడు మనకి తెలుసు నాటకం మధ్యలో ఎవరూ కూడా వాపస్ ఇంటికి పోలేరు. జబ్ సబ్కా పార్ట్ పూరా హో తబ్ బాప్ కో ఆనా పడతా హై. ఎప్పుడు అందరి పాత్ర పూర్తి అవుతుందో అప్పుడు తండ్రి కూడా రావాల్సే ఉంటుంది. तुम जानते हो हम सब आत्माएं
जब शरीर में है तो शरीर के नाते भाई बहन है. పిల్లలకి తెలుసు మనమంతా ఆత్మలం అయినాము. ఎప్పుడు శరీరంలో ఉన్నామో శారీరక సంబంధంలో సోదర సహోదరులు అవుతాము. हर एक का अपना अपना पार्ट पूरा करना है. फिर सबको अपने अपने समय पर पार्ट रिपीट करना पड़ेगा. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్ర పూర్తి చేయాలి. మరియు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమయం అనుసారంగా మళ్ళీ పాత్ర రిపీట్ అవుతుంది. बाप को सभी याद करते हैं कि पतित पावन आवो, हे सीता के राम आवो. తండ్రిని అందరూ తలంపు చేస్తూ ఉన్నారు. పతిత పావన రండి, హే సీతారాం, సీతావంకి రామ రండి అని పిలుస్తూ ఉన్నారు. ఏక్ రామ్ ఏక్ సీతా కే లియే తోడే హీ ఆయేగా. ఒక రాముడు ఒక సీత కోసమా వచ్చేది. సభీ సీతావంక ఏక్ రామ్ హై. ఒక రాముడు ఒక సీతకేనా? అందరూ సీతలకి రాముడు ఒక్కడే అయినారు. సబ్ బచ్చే యాద్ కర్తే హై, భక్తి కర్తే హై. పిల్లలందరూ కూడా తలంపు చేస్తూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు. ఏ డ్రామా 5000 వర్ష కా హై. ఈ నాటకము 5000 సంవత్సరాల నాటకము. బాప్ कहते हैं अपने जन्मों को नहीं जानते हो, मैं जानता हूँ. పిల్లలకు వాళ్ళ జన్మల గురించి వాళ్ళకి తెలియదు. అయితే బాబాకి తెలుసు ఎవరు ఎన్ని జన్మలు తీసుకుంటారు అనని. బాప్ कहते हैं लाखों वर्ष की बात तो नहीं है, ముఖ్య పహలీ బాత్ హై గీతా కా భగవాన్ కౌన్ హై. ఇక్కడ లక్షల సంవత్సరాల మాటనే లేదు. ఇక్కడ ముఖ్యమైన మాట ఏమిటి అంటే గీతా భగవంతుడు ఎవరైనారు అది తెలుసుకోవాలి. డ్రామా అనుసార్ భూలే తబుతో బాప్ ఆయే. డ్రామా అనుసారంగా మనుషులు మర్చిపోయినారు, అందుకే తండ్రి వచ్చినారు. గీతా పढ़ने से कुछ नहीं होता, बाप खुद ही आकर बच्चों को రాజయోగ్ సిఖాతే హై. గీత చదవటం నుంచి ఏమీ ప్రయోజనం లేదు. తండ్రి వచ్చారు, పిల్లలకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. బాప్ कहते हैं नई नई बातें जो मैं तुमको सुनाता हूँ वो सब प्रायलोप हो जाएगा. బాబా మనకి కొత్త కొత్త విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ మళ్ళీ ప్రాయలోపం అయిపోతాయి. ఏ పరంపర నహీ చల్తా హే. ఇది అట్లనే తరతరాలుగా రావు. బాబా చెప్పినటువంటి జ్ఞానం. जो आते हैं उनको ज्ञान तो अंत तक चलता है. ఎవరంతా వస్తారో వాళ్ళ జ్ఞానము అంతిమం వరకు నడుస్తుంది. ఏక్ దోకో సునాతే ఆతే హై. ఒకరు ఇంకొకరికి చెప్తూ వస్తారు. యహా నా సున్నే వాలే నా సునానే వాలే రహేంగే. అయితే ఈ జ్ఞానము చివరికి వినిపించే వాళ్ళు ఉండరు, వినేటటువంటి వాళ్ళు ఉండరు. సబ్ చలే జాయేంగే. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. वहाँ तो यह भी ही नहीं जानते कि हम 16 कला సంపూర్ణ है. అక్కడ సత్యయుగంలో అక్కడ దేవతలకి ఇది కూడా తెలియదు, మేము 16 కళా సంపూర్ణులం అనని వాళ్ళకి తెలియదు. वह तो है ही प्रारब्ध, 16 कला से फिर 14 कला बनेगा. ये पता रहे तो राजाई की खुशी में चले जाएगा. అక్కడ ప్రాప్తిని అనుభవిస్తారు. 16 కళల నుంచి 14 కళల్లోకి వచ్చేస్తారు. ఒకవేళ ఇది తెలిసింది అనుకోండి, వాళ్ళకి రాజ్యం యొక్క ఖుషి ఆనందం ఉండదు వాళ్ళకి. బాప్ సమझाते हैं ऊंचे से ऊंचा धर्म శాస్త్ర పెహలే హోనా చాయే. బాబా చెప్తారు, ఉన్నతోన్నతమైన ధర్మశాస్త్రము మొట్టమొదట ఇది ఉండాలా. దేవీ దేవత స్థాపన కర్నే వాలేంకు భూల్ గయే హై. దేవీ దేవత ధర్మస్థాపన చేసిన వారినే మర్చిపోయినారు. జితనీ గీతాకి మహిమా హై ఉన్సే జాస్తి జ్ఞాన సునానే వాలేకి మహిమా హై.
గీతకు ఎంత మహత్వం ఉన్నదో దానికంటే ఎక్కువ ఆ గీత చదివేటటువంటి వాళ్ళకి, వినిపించే వాళ్ళకి మహిమ ఉంటుంది. और कोई धर्म स्थापन करने वालों को భగవాన్ నహి కహెంగే. వేరే ధర్మస్థాపన చేసిన వారిని భగవంతుడు అనని చెప్పరు. భగవాన్తో ఏక్ హీ నిరాకార్ హై, బాకీ సబ్ హై సాకార్. భగవంతుడు ఒక్కరే నిరాకార అయినారు, బాకీ అందరూ సాకార్ అయినారు. గాయా హువా హై శ్రీమద్ భగవద్గీత, ఓ సబ్కా సద్గతి దాతా హై. చెప్తారు శ్రీమద్ భగవద్గీత అనని. తండ్రి అందరికీ సద్గతి దాత అయినారు. इस समय सब तमो प्रधान कब्रदा किल है, బాబా ఆకర్ సబ్కో జగాతే హై. ఇప్పుడు అందరూ చనిపోయిన వాళ్ళ సమానం అయిపోయినారు. బాబా వచ్చి అందరినీ లేపుతూ ఉన్నారు. ఏ పురానీ దునియాతో ఖతం హో జానే వాలా హై, సర్సో ముఫాఫిక్ సబ్ పీస్ జాతే హై. ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది, ఆవాలులా సమానంగా అందరూ నలిగిపోతారు. సతయుగ్ మే బహుత్ ఛోటా దైవీ జాడ్ హోగా. సతయుగంలో దైవీ వృక్షము మొదట చాలా చిన్నగా ఉంటుంది. భగవాన్ కో సబ్ యాద్ కర్తే హే, హే భగవాన్, హే సత్యఖండ్ స్థాపన కర్నే వాలా, పరంతు వह కబ్ ఆయేగా. అందరూ భగవంతుడిని తలుచుకుంటూ ఉన్నారు. హే భగవాన్, సత్యఖండాన్ని స్థాపన చేసే తండ్రి ఎప్పుడు వస్తారు అనని. శాస్త్రం మే लाखों वर्ष लिख दिया है, इसको ही अंधियार कहा जाता है. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు వ్రాసినారు, దీనికే అంధకారము అని చెప్తారు. అభి తుమ్ జాన్తే హో హమారా బాబా జ్ఞాన్ కా సాగర్, దూసరా కోయి జ్ఞాన్ సాగర్ హో నహీ సక్తే. పిల్లలకి తెలుసు మన తండ్రి జ్ఞానసాగరుడు అయినారు, ఈ ప్రపంచంలో ఏ మనిషి జ్ఞానసాగరుడు కాలేరు. జ్ఞానసాగర్ బాప్ దూర్ దేశ్ సే హమ్ బచ్చోం కే పాస్ ఆతే హై. జ్ఞానసాగరుడు తండ్రి దూరదేశం నుంచి పిల్లల దగ్గరికి వచ్చినారు. हम सब अंधियार में पड़े थे, जानते नहीं थे कि ड्रामा में हम सब एक्टर्स है. అందరూ కూడా అంధకారంలో పడిపోయినారు, ఎవరికి తెలియదు మనమంతా డ్రామాలో పాత్రధారులమైనాము. ఊంచితే ఊంచ్ కౌన్ హై, ఏ మాలూమ్ హోనా చాయే. ఈ నాటకంలో ఉన్నతోన్నతమైన వారు ఎవరు అనేది తెలుసుకోవాలి. సిర్ఫ్ సర్వవ్యాపీ హై, ఏ జ్ఞాన్ హో గయా క్యా. అగర్ సర్వవ్యాపీ హై फिर तो భక్తి भी नहीं कर सकते है. కేవలం సర్వవ్యాపి అనుకుంటూ ఉన్నారు, ఒకవేళ సర్వవ్యాపి అయితే భక్తి కూడా చేయలేరు కదా. ఇస్కో కహా జాతా హై అజ్ఞాన్, దీనికే అజ్ఞానము అనని చెప్తారు. అభి తుమ్ జాన్తే హో సబ్కా సద్గతి దాతా బాప్ హై. పిల్లలకి తెలుసు అందరికీ సద్గతి దాత తండ్రి అయినారు. ఉన్కా నామ్ హీ హై పరం పితా పరమాత్మ శివ. వాళ్ళ పేరే అయింది పరం పితా పరమాత్మ శివ అయినారు. వహ్ పితావోं का भी पिता है, జనం బై జనం లౌకిక్ పితాయే మిల్తే అయే హే. వాళ్ళ పేరే శివ అయినారు, వాళ్ళ తండ్రులకే తండ్రి అయినారు. ప్రతి జన్మలోనూ లౌకిక తండ్రినే మనము తెలుసుకుంటూ వచ్చినాము. ఊంచితే ఊంచ్ బాప్ హై, ఫిర్ నెంబర్ వార్ ఆతే హై. అందరిలోకి ఉన్నతోన్నతమైన వారు తండ్రి అయినారు, నెంబర్ వారుగా మనం వచ్చినాము. పెహలే దేవీ దేవత సిజరేకే ఉతరేంగే. మొదట దేవీ దేవత ఆత్మలే దిగుతారు పరంధామం నుంచి. అబ్ వహ రచన బాప్ రచ రహే హై. ఇప్పుడు దేవీ దేవత ఆత్మల రచన తండ్రి చేస్తూ ఉన్నారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ కైసే రచే. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను ఎట్లా రచన చేయాలి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా అడాప్ట్ करते हैं. बच्चे कहते हैं बाबा हम आपके ही थे, अब आपके ही है. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటూ ఉన్నారు. పిల్లలు చెప్తారు బాబా మేము మీ పిల్లలమైనాము. పెహలే పెహలే హమ్ సత్యుగ్ మే ఆయే తే. మనమే మొదట సత్యయుగంలో వచ్చినటువంటి వాళ్ళము.
इस समय तुम हाफ कास्ट हो, शूद्र से ब्राह्मण बन रहे हो. ఇప్పుడు మనం హాఫే సగమే మారినాము, శూద్రుల నుంచి బ్రాహ్మణ అయినాము. పూరా పవిత్ర కర్మాతీత్ పిచాడీమే బనేగా, పూర్తిగా పవిత్రము కర్మాతీత అంతిమ సమయంలో అవుతాము. पिछाड़ी में बुद्धि योग पूरा जमा जाएगा और विकर्म सब भस्म होगा. అంతిమ సమయంలో బుద్ధి యోగము పూర్తిగా జమ అవుతుంది, వికర్మలన్నీ భస్మం అయిపోతాయి. फिर भी यहाँ तुमको पावन नहीं कहेंगे क्योंकि शरीर पतित है. అయినా కూడా మనం ఇప్పుడు పావనము అని చెప్పము, ఎందుకంటే శరీరము పతిత శరీరమే కదా. अभी पतित से पावन बन रहे हो, फिर सतयुग में शरीर भी पावन मिलेगा. ఇప్పుడు మనము పతిత్ నుంచి పావనం అవుతూ ఉన్నాము, సతయుగంలో శరీరం కూడా పావన శరీరం దొరుకుతుంది. तुम पावन बन जाएगा फिर यहाँ रह नहीं सकते हैं. మనము పావనమైనాము అంటే ఇక్కడ ఉండము మళ్ళీ. जब आत्मा पवित्र हो जाएगा फिर तो पांच तत्व भी पवित्र हो जाएगा. ఎప్పుడు ఆత్మ పవిత్రమైపోతుందో ఈ పంచతత్వాలు కూడా పవిత్రమైపోతాయి. అభి తుమ్ బచ్చే సంగం పర్ హో, సచ్చా సచ్చా కుంభకా మేళా ఏ హై. ఇప్పుడు మనం పిల్లలము సంగమయుగంలో ఉన్నాము, సత్యమైనటువంటి కుంభమేళా ఇదే అయినది. పానీకే గంగా పర్ జానా యహ్ హై భక్తి మార్గ్. అంటే అక్కడ గంగా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేది అది భక్తి మార్గము. సన్యాసి లోग స్నాన్ करने जाते हैं फिर भी कह देते हैं आत्मा निर्लेप है. సన్యాసీలు గంగలో స్నానం చేస్తారు, మళ్ళీ చెప్తారు ఆత్మ నిర్లేపి అని చెప్తారు. బాప్ कहते हैं భక్తి మార్గ్ మే తుమ్నే బహుత్ కుచ్ సునా హై. భక్తి మార్గంలో ఎన్నో విషయాలు వింటూ వచ్చినారు. అబ్ జడ్జ్ కరో రైట్ క్యా హై రాంగ్ క్యా హై. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి ఏది కరెక్టు ఏది తప్పు అన్నది. యహ్ హై అమర కథ జిస్సే తుమ్ అమరపురికే మాలిక్ బన్ జాతే హో. ఇదే అమర కథ అయింది, దీని నుంచినే మనం అమరపురికి మాలికలు అవుతాము. తుమ్కో కభీ ఖాల్ ఖా నహీ సక్తా, వహా కభీ ఐసే నహీ కహెంగే ఫలానా మర్ గయా. మనకి ఎప్పుడూ మృత్యు అనేది రాదు. ఇంకా సతయుగంలో ఎప్పుడూ కూడా ఇట్లా చెప్పరు ఫలానా వాళ్ళు చనిపోయినారు. యహా కితనా డర్ రహతే హై మౌత్ కా, వహా తో సిర్ఫ్ చోలా బదల్తే హై. ఇక్కడ మనుషులకు ఎంత భయమో ఉన్నది మృత్యు పైన, అక్కడ కేవలం వస్త్రము మార్చినట్లు జన్మ మారుతారు. భారత్ की बहुत भारी महिमा है, जितनी बाप की महिमा उतनी भारत की महिमा है. భారత్కు ఎంతో మహిమ ఉన్నది, ఎంత తండ్రికి మహిమనో అంత భారత్కి మహిమ ఉన్నది. భారత్ మే లక్ష్మీనారాయణకే అబ్ తక్ భీ మందిర్ బంతే రహతే హై. భారత్లో లక్ష్మీనారాయణ టెంపుల్ ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. పరంతు బాప్కో నహీ జాన్తే తో కబ్ ఆయే తే. అయితే తండ్రి ఎవరు తెలియదు, మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు? బరోబర్ సతయుగ్ మే దేవీ దేవతా తే. जब सतयुग को लाखों वर्ष देते हैं तो उनकी संख्या अनगिनित होनी चाहिए. సతయుగంలో లక్షల సంవత్సరాలు అంటారు. కోయి భీ బుద్ధి సే కామ్ నహీ లేతే హై. మనుషులు బుద్ధితో ఆలోచనే చెయ్యరు. కేతే హే గోముఖ్ సే గంగా నికలి ఐ సారీ జ్ఞానికి బాత్. చెప్తారు గో నోటి నుంచి గంగ పుట్టింది అని. ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలే అక్కడ చెప్తారు. సూక్ష్మవతన్ మే బైల్ ఆది కహాసే ఆయా. సూక్ష్మలోకంలో అసలు నంది ఎక్కడి నుంచి వస్తుంది? ఏ శాస్త్ర ఆధా కల్పసే లేకర్ చల్తే హీ రైతే. ఈ శాస్త్రాలు అర్ధకల్పం నుంచి వింటూ వచ్చినాము. ఏ సబ్ బాతే మోస్ట్ బిల్వెడ్ బాప్ చిల్డ్రన్కో సంజాతే హై. ఈ విషయాలన్నీ మన ప్రియాతి ప్రియమైన తండ్రి ప్రియమైన పిల్లలకు చెప్తూ ఉన్నారు. అయితే సబ్ మేరే బచ్చే పరంతు తుమ్ మోస్ట్ బిల్వెడ్ బంతే హో. అందరూ భగవంతుని పిల్లలు అయినారు, అయితే మనము ప్రియాతి ప్రియమైన పిల్లలం అవుతాము.
लक्ष्मी नारायण का पता नहीं कि कब राज्य करके गए, రాధే కృష్ణ కా బర్త్డే మనాతే హై. లక్ష్మీనారాయణ గురించి తెలియదు, వాళ్ళు ఎప్పుడు రాజ్యం చేసిపోయినారు అని. రాధాకృష్ణుల బర్త్డే కూడా జరుపుతారు. లక్ష్మీనారాయణ కా కుచ్ పతా నహీ, రామ్ కో త్రేతా మే దిఖాతే హై. లక్ష్మీనారాయణ గురించి ఎవ్వరికీ తెలియదు, రాముణ్ణి త్రేతాయుగంలో చూపిస్తారు. కృష్ణాకో ద్వాపర్ మే, రాధే కృష్ణ హై సత్యయుగ్కే. కృష్ణుణ్ణి ద్వాపర యుగంలో చూపిస్తారు, వాస్తవానికి రాధాకృష్ణులు సత్యయుగంలో ఉండేవారు. ఏ సబ్ తుమ్ హీ జాన్తే హో. ఈ విషయాలన్నీ పిల్లలు బాగా తెలుసుకున్నారు. సబ్ ధర్మ కైసే రిపీట్ హోంగే, ఫలానా ధర్మస్థాపక్ కబ్ ఆయేగా. ధర్మాలు అన్నీ ఎట్లా రిపీట్ అవుతాయి, ఫలానా ధర్మస్థాపక్ ఎప్పుడు వస్తారు. वो समझते ही ధర్మస్థాపన కర్ వాపస్ చలే జాతే. వాళ్ళు అనుకుంటారు ధర్మస్థాపకులు వచ్చి ధర్మస్థాపన చేసి వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు అనని. అరే తబ్ ఫిర్ పాలనా కౌన్ కరేగా. ఒకవేళ వాపస్ ఇంటికి వెళ్ళిపోతే పాలన ఎవరు చేస్తారు. హరేక్ మనుష్య రచనా రస్తే హై, ఫిర్ పాలనా భీ కర్తే హై. ప్రతి ఒక్క మనిషి రచన చేస్తారు, పాలన కూడా చేస్తారు. వినాశ్ నహీ కర్తే హై, వినాశం చేయరు. హద్ की రచనా करने वाले बाप అల్పకాల క్షణభంగుర్ సుఖ దే సక్తే హై. హద్దు రచన చేసేటటువంటి లౌకిక తండ్రి అల్పకాలిక సుఖాలు మాత్రమే ఇవ్వగలుగుతారు. కోయి కో బచ్చా నహీ హోగా తో కహెంగే హమారే కుల్ కి వృద్ధి కైసే హోగా. ఎవరికైనా పిల్లలు లేకుంటే అనుకుంటారు కులం ఎట్లా వృద్ధి అవుతుంది అనని. బాప్ కేతే హే ఇస్ సమయ సబ్ పతిత్ భ్రష్టాచారి హై. బాబా అంటారు ఇప్పుడు అందరూ పతితులు భ్రష్టాచారుల అయినారు. ఏక్ గీతా హై కేతే హై, భారత్ కా క్యా హాల్ హో గయా హై. ఒక గీత ఉన్నది అంటారు భారత్ యొక్క స్థితి భారత్ యొక్క గతి ఏమైపోయింది. దూసరే గీత్ మే హై కి హమారా భారత్ సబ్సే ఊంచా హై. ఇంకొక పాట ఉన్నది మా భారతదేశం ఎంత గొప్పది అనని పాడే పాట. క్యా అభి ఊంచా హై నహీ, అభి తో బిల్కుల్ పతిత్ హై. ఇప్పుడు ఉన్నతంగా ఉన్నదా, లేదు, ఇప్పుడు చాలా పతిత్ అయిపోయింది. బాప్ కేతే హే బచ్చే ధీరజ్ ధరో ఏ భీ ఖేల్ హై. బాబా అంటారు పిల్లలు ధైర్యం వహించండి, ఇది కూడా ఒక ఆట అయింది. అవి దుఃఖకే దిన్ పూరే హోకర్ సుఖకే దిన్ ఆ రహే హై. ఇప్పుడు దుఃఖపు రోజులు పూర్తి అయ్యి సుఖపడే రోజులు రాబోతూ ఉన్నాయి. నరక కో స్వర్గ బనానే పరంధామ్ కే రహనే వాలే బాప్ దేశ్ పరాయే ఆయే హై. నరకాన్ని స్వర్గంగా చేసేటటువంటి పరంధామంలో ఉండే తండ్రి ఇప్పుడు పరాయి దేశంలో వచ్చినారు. బాప్ కేతే హే మేరా యహ్ జన్మ స్థాన్ హై, नहीं तो कोई बताए निराकार बाप कहाँ आया, किस शरीर में आया. బాబా అంటారు భారత్ తండ్రి యొక్క జన్మస్థానము అయింది. నిరాకార తండ్రి ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ శరీరంలో వచ్చినారు, ఎప్పుడు వచ్చినారు, వచ్చి ఏం చేసినారు, ఇది మనుషులు ఎవ్వరూ చెప్పలేరు. तुम बच्चे जानते हो పరంపిత పరమాత్మ కైసే ఆకర్ పతితోంకో పావన్ బనాతే హై. పిల్లలకి తెలుసు నిరాకార పరంపిత పరమాత్మ ఎట్లా వచ్చి పతితుల్ని పావనంగా చేస్తారు. బాప్ కేతే హై బచ్చే ఔర్ కోయి మేరే పాస్ ఇలాజ్ నహీ. బాబా దగ్గర వేరే ఔషధం ఏమీ లేదు. లాడ్లే బచ్చే ముజే హీ పతిత్ పావన్ కేతే హో సర్వశక్తివాన్. బాబా అయినారు పతిత పావన అయినారు, వారికే సర్వశక్తివాన్ అని చెప్తారు. అబ్ తుమ్కో శక్తి చాయే పంచ వికారం పర్ జీత్ పానే కేలే. ఇప్పుడు పిల్లలకి ఆ శక్తి కావాలి, పంచ వికారాలపైన విజయం పొందేటటువంటి శక్తి. హింసక్ లడాయికి యహ బాత్ హీ నహీ హై. హింస యుద్ధాలు చేసే మాటనే లేదు. యహై గుప్త సిర్ఫ్ ముఝే యాద్ కరో. ఇది చాలా గుప్తమైనటువంటిది, ఇక్కడ కేవలం తండ్రి తలంపు చేయాలి. ఇస్కో కహా జాతా హై అజప జప. దీనికే అజప జపము అని చెప్తారు. అభి సబ్కి వానప్రస్థావస్థ హై
సబ్కో వాపస్ జానా హై. ఇప్పుడు అందరికీ వానప్రస్థ అవస్థ వచ్చింది, అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. వహై శాంతిధామ, వహాసే ఫిర్ ఆటోమేటికలీ తుమ్ సుఖధామ్ మే ఆ జాయేగా. అది శాంతిధామమైంది, మనం అక్కడ నుంచి ఆటోమేటిక్గా సుఖధామానికి వస్తాము. శాంతితో తుమ్హారా స్వధర్మ హై, శాంతి మన స్వధర్మమైంది. తో ఇస్ రావణ రాజ్యమే శాంతి మిల్ నహీ సక్తే హై. ఈ రావణ రాజ్యంలో శాంతి ఎవరికీ దొరకదు. బాకీ తోడా సమయ కే లియే చాహతే హో తో అశరీరీ హోకర్ బయట. కొంచెం సమయానికి కావాలి అనుకుంటే బాబా అంటారు, అశరీరీ అయ్యి కూర్చోండి. శాంతితో సబ్కో చాయే, శాంతి అందరికీ కూడా కావాలి. अगर 101 करोड़ भी शांति में बैठ जाए तो भी शांति हो नहीं सकते. 101 करोड़ మంది, కోట్ల మంది శాంతిగా కూర్చున్నా కూడా శాంతి కలగదు. యహై అశాంతి దునియా, ఈ ప్రపంచము అశాంతి ప్రపంచంగా అయిపోయింది. శాంతి కే లియే కోయి రాయి నహీ నికల్ సక్తా హై. శాంతి కోసము ఏ ఉపాయము ఇప్పుడు పని చేయదు. ये तो गॉड फादर की ही जवाबदारी है. तुम जानते हो देवी देवताओं का రాజ్యత. ఇది గాడ్ ఫాదర్ యొక్క బాధ్యత అయింది. పిల్లలకి తెలుసు దేవీ దేవత రాజ్యం ఉండేది. జిస్కో వైకుంఠ కహా జాతా హై, దానికే వైకుంఠము అని చెప్తారు. అబ్ కలియుగ్ కా అంతు దుఃఖధామ్ హై, వహై శాంతిధామ్ స్వీట్ హోమ్. కలియుగ అంతిమ సమయం వచ్చేసింది, దుఃఖధామం అయిపోయింది. పరంధామముకే శాంతిధామము అంటారు, స్వీట్ హోమ్ అంటారు. స్వీట్ ఫాదర్ హీ వహా రహతే హై, మన ప్రియాతి ప్రియమైన తండ్రి కూడా అక్కడే ఉంటారు. వహై సుఖధామ్ యహై దుఃఖధామ్, అది సుఖధామమైంది, ఇది దుఃఖధామమైంది. బీచ్ మే ఔర్ ధర్మ నికల్తే హై, మధ్యలో వేరే వేరే ధర్మాలు వస్తూ ఉంటాయి. వృద్ధి హోతీ రహతీ హై. जिन्होंने तो कल्प की आयु लाखों वर्ष कैदी है, इसको कहा जाता है घोरा अंधियार. అయితే ఎవరైతే కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అనుకుంటున్నారో అది ఒక అజ్ఞాన అంధకారమైంది. సతయుగ హై ఘోర సోజరా, సతయుగమైంది ప్రకాశమైనటువంటి ప్రపంచం. మూలవతన్ హై అపార్ సుఖ, అపార్ శాంతి. మూలవతనమైంది అపారమైన శాంతి ఉంటుంది. యహా హమ్ పార్ట్ బజానే ఆయే హై, ఇక్కడ మనం పాత్ర చేసేదానికోసం వచ్చినాము. బాప్ కేతే హే, హే ఆత్మాయే సున్తే హో అపనే కాన్ రూపీ ఆర్గన్స్ సే. బాబా చెప్తారు, హే ఆత్మ, ఈ చెవి అనే కర్మేంద్రియం ద్వారా వింటూ ఉన్నారు కదా. తుమ్కో యాద్ హై ఏ డ్రామా కా చక్ర కైసే ఫిర్తా హై. పిల్లలకి గుర్తున్నదా ఈ డ్రామా చక్రం ఎట్లా తిరుగుతూ ఉన్నది. तुम इस समय त्रिकालदर्शी हो, तुम ब्राह्मण के सिवाय कोई त्रिकालदर्शी नहीं है. పిల్లలు ఇప్పుడు మనం త్రికాలదర్శి అయినాము, మనము తప్ప వేరే ఎవ్వరూ త్రికాలదర్శి కాలేము. ఋషి ముని కేతే తే హమ్ ఈశ్వర్ కో నహీ జాన్తే హై నాస్తిక్ హై. ఋషులు మునులు చెప్పేవారు మాకు ఈశ్వరుడు తెలియదు అనని నాస్తికులైనారు. అబ్ తుమ్ ఆస్తిక్ బనే హో, ఇప్పుడు మనకి ఈశ్వరుడు ఎవరు తెలిసింది, మనం ఆస్తిక్ అయినాము. బాప్ ఔర్ సృష్టి చక్రకే ఆది మధ్య అంతకో జాన్తే హో. తండ్రి మరియు సృష్టి చక్ర ఆది మధ్యాంతాన్ని తెలుసుకున్నాము. తుమ్కో తీనోం లోకంకో నాలెడ్జ్ మిలీ హై. పిల్లలకి 3 లోకాల జ్ఞానము దొరికింది. సివాయ్ తుమ్హారే కోయికి బి ఏ నాలెడ్జ్ నహీ హై, మనకు తప్ప ఈ జ్ఞానం ఎవరికీ తెలియదు. लक्ष्मीनारायण को ना त्रिलोकीनाथ ना त्रिकालदर्शी कहते हैं. లక్ష్మీనారాయణలకు త్రిలోకీనాథ త్రికాలదర్శి అని చెప్పరు. త్రిలోకీనాథ మనుష్య నహీ హో సక్తే. త్రిలోకీనాథ మనుషులు అసలు ఎవ్వరూ లేరు. తుమ్ తీనోం కాలం తీనోం లోకంకో జాన్నే వాలే హో. మనము 3 లోకాలు 3 కాలాలు తెలిసినటువంటి వాళ్ళం అయినాము.
లక్ష్మీ నారాయణ को भी त्रिलोकी का ज्ञान नहीं है. లక్ష్మీ నారాయణలకి మూడు లోకాల జ్ఞానము వాళ్ళకి తెలియదు. విష్ణు को స్వదర్శన్ చక్రధారి దిఖాతే హై. విష్ణుకి స్వదర్శన చక్రధారిగా చూపిస్తారు. अब विष्णु के दो रूप है लक्ष्मी नारायण. राधे कृष्ण ही लक्ष्मी नारायण बनते हैं. विष्णु की రెండు రూపాలు లక్ష్మీ నారాయణ, రాధాకృష్ణులే లక్ష్మీ నారాయణులు అవుతారు. इस समय कितने अच्छे यादगार मंदिर बनाए हैं. ఇప్పుడు ఈ సమయంలో ఎంత చక్కటి మందిరాలు తయారు చేస్తూ ఉన్నారు. परंतु उनको బయోగ్రఫీ को तो जानना चाहिए. మందిరాలేమో బాగా కడుతూ ఉన్నారు, అయితే వాళ్ళ యొక్క కథ గురించి ఎవ్వరికీ తెలియదు. ఊంచితే ఊంచ్ భగవాన్ ఏక్ హై, ఉన్కా నామ్ హై శివ్. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే అయినారు, వారి పేరే శివ అయినారు. రుద్ర भी कहते हैं ये है रुद्र ज्ञान यज्ञ, కృష్ణ జ్ఞాన యజ్ఞ होता ही नहीं है. వారికి రుద్రుడు అని కూడా చెప్తారు. రుద్ర జ్ఞాన యజ్ఞము అంటారు, కృష్ణ జ్ఞాన యజ్ఞము ఎక్కడా చెయ్యరు. కృష్ణతో సత్యుగ్ కా ప్రిన్స్ హై, वो क्या యజ్ఞ రచేగా. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు అయినారు, వాళ్ళు ఏమి యజ్ఞము రచించరు. రుద్ర జ్ఞాన యజ్ఞ సే వినాశ జ్వాలా ప్రజ్వలిత్ హోతీ హై. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారానే వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. సత్యయుగమే యజ్ఞ రచనకి దర్కార్ నహీ హై. సత్యయుగంలో యజ్ఞం రచించాల్సిన అవసరమే లేదు. ఇస్ జ్ఞాన యజ్ఞకే సివాయ్ బాకీ సబ్ హై మెటీరియల్ యజ్ఞ. ఈ జ్ఞాన యజ్ఞము తప్ప మిగిలిన యజ్ఞాలు అన్నీ కూడా సామాన్లు వేసి కాల్చే యజ్ఞాలు. బాప్నే సంజాయా హై, ఇన్కో యజ్ఞ క్యూం कहते हैं. ఇది యజ్ఞము అనని ఎందుకంటారు? ये जो पुरानी दुनिया की सामग्री है इसमें स्वाहा होने वाला. ఎందుకంటే ఈ జ్ఞాన యజ్ఞంలోనే పాత ప్రపంచమంతా కూడా స్వాహా అవుతుంది. इसलिए कहा जाता है పరంపిత పరమాత్మనే యజ్ఞ రచాయ హై. అందుకే చెప్తారు పరంపిత పరమాత్మ తండ్రి యజ్ఞ రచించినారు. జిస్సే మనుష్య సే దేవత బంతే హై. దీని నుంచి మనుషులు దేవతలుగా అవుతారు. देवताओं के पैर पुरानी दुनिया में नहीं आते हैं. దేవతల పాదాలు పాత ప్రపంచంపై భూమిని తాకవు. तुमको तो बाप ने सब कुछ साक्षात्कार करा दिया. బాబా మనకి అన్నీ కూడా సాక్షాత్కారాలు చేయించినారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा अपने शांत स्वधर्म में सदा रहना है. ఎప్పుడూ మన స్వధర్మము శాంతిలో ఉండాలి. వానప్రస్థ అవస్థ है, वापस घर चलना है, इसलिए बाप की याद अजप जप चलती रहे. వానప్రస్థ స్థితిలోకి వచ్చేసినాము, మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. బాబా తలంపులో ఉండే అజపజపం చేస్తూ ఉండాలి. కర్మాతీత బన్నే के लिए संपूर्ण पावन बनना है. కర్మాతీతులుగా అయ్యే కోసము संपूर्ण पावनम अव्वाली. जो भी विकर्मों का बोझ है उसे याद की यात्रा में रहकर उतार देना है. ఏమంతా వికర్మల బరువు ఉన్నదో తలంపు యాత్రలో ఉంటూ దానిని తొలగించుకోవాలి. యాద్ की शक्ति से विकारों पर जीत पानी है. తలంపు శక్తి ద్వారా వికారాలపైన విజయం పొందాలి. वरदान शुद्ध संकल्पों के घेराव द्वारा सदा छत्र छाया की अनुभूति कराने वाले दृढ़ संकल्पधारी भव. शुद्ध संकल्पाల శక్తి ద్వారా సదా ఛత్రఛాయను అనుభూతి చేయించేవారే దృఢ సంకల్పధారి అవుతారు. आपका एक शुद्ध व श्रेष्ठ शक्तिशाली संकल्प बहुत कमाल कर सकते हैं. మనము చేసేటటువంటి ఒక్కొక్క
శుద్ధ సంకల్పము శ్రేష్ఠ సంకల్పము ఎంతో అద్భుతం చేస్తుంది. शुद्ध संकल्पों का बंधन व गिराव कमजोर आत्माओं के लिए चित्र छाया बन सेफ्टी का साधन व किला बन जाते हैं. శుద్ధ సంకల్పాల యొక్క శక్తి బలహీన ఆత్మలకు అది ఛత్రఛాయలాగా పనిచేస్తుంది. అది ఒక సేఫ్టీ సాధనంగా పనిచేస్తుంది మరియు ఒక కోటలాగా తయారవుతుంది. సిర్ఫ్ ఇస్కే అభ్యాస్ మే పెహలే యుద్ధ చల్తీ హై. అయితే ఇది అభ్యాసం చేయాలి అంటే మొదట యుద్ధం నడుస్తుంది. వ్యర్థ సంకల్ప శుద్ధ సంకల్పంకో కట్ కర్తే హై. వ్యర్థ ఆలోచనలు శుద్ధ సంకల్పాలను ఖండనం చేస్తుంది. లేకిన్ దృఢ సంకల్ప కరో తో ఆప్కా సభీ సాథీ స్వయం బాప్ హై. ఒకవేళ మీరు దృఢంగా శుద్ధ సంకల్పాలు చేయండి, మీ జతలో తండ్రి ఉన్నారు. విజయ్ కా తిలక్ సదా హై. మీకు సదా విజయ్ తిలకం పెట్టినారు. సిర్ఫ్ ఇస్కో ఇమర్జ్ కరో తో వ్యర్థ స్వతహా హి మర్జ్ హో జాయేగా. కేవలం దీనిని ఇమర్జ్ చేసుకోండి, వ్యర్థం అనేది స్వతహాగా మర్జ్ అయిపోతుంది. స్లోగన్. फरिश्ते स्वरूप का साक्षात्कार कराने के लिए शरीर से डिटैच रहने का अभ्यास करो. ఫరిస్తా స్వరూపము సాక్షాత్కారం కావాలి అంటే, చేయించాలి అంటే శరీరం నుంచి డిటాచ్గా ఉండే అభ్యాసము చేస్తూ ఉండాలి. అచ్చా. ఓం శాంతి. పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం. పరంధామమందు నుండి ఈ అవనికి చేరాము, కాబోయే అమరులం. పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం. పరంధామమందు నుండి ఈ అవనికి చేరాము, కాబోయే అమరులం. పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం. పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం. శాంతి ధర్మ కాముకులం. జ్యోతిరూపతారలం శాంతి ధర్మ కాముకులం. కమల పుష్ప జీవనులం కాబోయే దేవతలం. కమల పుష్ప జీవనులం కాబోయే దేవతలం. పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం. పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం.
బుద్ధి పిల్లలం మనోవాణి నిర్మలులం ప్రేమాంబుధి పిల్లలం మనోవాణి నిర్మలులం అవగుణాల నెరుగనట్టి కాబోయే దివిజులం అవగుణాల నెరుగనట్టి కాబోయే దివిజులం పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం పవిత్రతా శక్తి నింపి దివ్య గుణధారణతో పవిత్రతా శక్తి నింపి దివ్య గుణధారణతో జ్ఞానయోగ బలము తోడా కాబోయే సురవరులం జ్ఞానయోగ బలము తోడా కాబోయే సురవరులం పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం పరంధామమందు నుండి ఈ అవనికి చేరాము కాబోయే అమరులం పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం పరమాత్ముని పిల్లలం పరస్పరం సోదరులం పరమాత్ముని పిల్లలం పరస్పరం